నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పార్టీ నాయకులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. కన్నుల పండుగగా జరుగుతున్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు. మంగళవారం రాత్రి ఘనంగా జరిగిన పొగడమానోత్సవం. తెనాలి నూతన డీఎస్పీగా ఎం రమేష్ పదవీ బాధ్యతల స్వీకారం. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి. తెనాలి షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు మంగళవారం రాత్రి పొగడమానోత్సవం నిర్వహించారు. శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం భావన ఋషి స్వామివారి దేవస్థాన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలు పట్టణంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి నుండి పొగడమానోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్ర రామలింగేశ్వరరావు, పద్మశాలి బహుత్తమ సంఘ అధ్యక్షులు బట్టు జగత్కోటి నరేంద్రబాబు, సంఘ ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, దేవస్థానం బోర్డు మెంబర్లు గుంటి ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపత్రి చంద్రశేఖర్, కౌతవరపు వెంకటరమణ, పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కోటేశ్వరరావు, జొన్నాదుల కృష్ణ, తాడిపత్రి ప్రసాద్, తుమ్మ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనాస్వామి దేవస్థానం నందు వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు పొగడమానోత్సవం వాహనం మీద నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. అలాగే రేపు స్వామివారు రేపు రాత్రి భృంగి వాహనం అలాగే పులి వాహనం మీద స్వామివారు రేపు ఊరేగి ఎల్లుండి ఉదయం 15 గంటలకి గాడిబావు సెంటర్లో కళ్యాణ మహోత్సవానికి బయలుదేరి వెళ్తారు. అలాగే 18వ తారీఖు ఆదివారం రోజు సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పద్మశాలి కుల సంఘీయులు, తెనాలి పట్టణ పుర ప్రజలందరూ కూడా స్థానిక షరఫ్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావన స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు పొగడమానోత్సవ వాహనం పైన తెనాలి పురవీధుల్లో ఊరేగింపు బయలుదేరి ఉన్నారు. శ్రీ భావనార్తి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారు పొన్నమాను వాహనంపై తెనాలి పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. అదేవిధంగా రేపటి రోజున స్వామివారు అమ్మవార్లు భృంగీశ్వర వాహనం, గజవాహనంపై నగరోత్సవంలో పాల్గొని రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రేపు ఎల్లుండి తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి తెనాలి గాడిబావు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తెనాలి ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. పార్టీ నాయకులతో కలిసి తిరుమల వెళ్లిన ఎమ్మెల్యే శివకుమార్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బుధవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెనాలి నుండి పార్టీ క్యాడర్తో తిరుమల వెళ్లిన ఆయన అక్కడ ఉదయాన్నే పార్టీ నాయకులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు మన ప్రాంత ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా తెనాలి ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు లభించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా తాను గెలిచి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం, కటారి హరీష్, తాడిపోయిన రమేష్, బోరెల దుర్గాప్రసాద్, తోట రఘురాం, దేశు శ్రీనివాసరావు, చింక సురేష్ చంద్ర, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, కుర్ర శ్రీను, కోగంటి ఆశు, రావి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, కోలా వాసు, తులసి, భగవాన్ తదితరులు ఉన్నారు. వసంత పంచమి రోజు ఎమ్మెల్యేతో కలిసి శ్రీవారిని దర్శించుకోవటం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
నేను నా నియోజకవర్గ పేద మొత్తం కలిపి కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని కోరుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 4 సంవత్సరాల 9 నెలలు ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో నివసించే అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా, నేను తెనాలి శాసనసభ్యుడిగా ఎన్నుకోవటానికి స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాను. తప్పకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని మా వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు మరొకసారి మా అందరూ పొందాలని దేవస్థానం వెంకటేశ్వర స్వామి గారికి ముందుగా ఆ దేవుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యులు అన్నాపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి దేవస్థానంలో మంచి దర్శనం జరిగింది మాకు. అలానే రాబోయే రోజుల్లో అందరు కార్యకర్తలని, ముఖ్య నాయకులను తీసుకొచ్చి దర్శనం చేస్తారు. రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలి, మినిస్టర్గా కావాలని కోరుకుంటూ మళ్ళీ ఆయన దయతో, మళ్ళీ ఆయన వెంకటేశ్వర దయతో మళ్ళీ ఎమ్మెల్యే గారి ద్వారా ఆశీస్సుతో మళ్ళీ మా దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామివారు, అటువంటి స్వామివారి దర్శనం ఈరోజు ఎమ్మెల్యే గారు ద్వారా ఎమ్మెల్యే గారి బొమ్మల్ని చాలా దగ్గరగా స్వామివారి పాదాల వద్దకు తీసుకెళ్లి మాకు దర్శనం చేయించాలంటే మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావించి మరి ఈ విధంగా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కార్యకర్తలు, నాయకులు అదేవిధంగా ఇంకా కంటిన్యూషన్ గా ఎమ్మెల్యే గారు ముఖ్య నాయకులందరినీ కూడా కార్యకర్తలను తీసుకెళ్తారు ఇంకా ముందు ముందు కూడా. కాబట్టి ఆయనకి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులుండి మళ్ళీ ఎమ్మెల్యేగా తెనాలి తెనాలిలోని చారిత్రక గాంధీ ఇర్విన్ పార్క్ బాలల చలనచిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి వేదికైంది. పాత్రికేయుడు కనపర్తి దర్శకత్వంలో తీస్తున్న తొలి సినిమా కావటం, స్థానిక కళాకారులు పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది. పట్టణానికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో సీకే మీడియా పతాకంపై తీస్తున్న తొలి బాలల సినిమా షూటింగ్ బుధవారం స్థానిక గాంధీ ఇర్విన్ పార్క్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. సూపర్ స్టార్ బాల నటుడు కేజీఎఫ్ భానుప్రకాష్ గోము పాత్రధారులపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. పూజా కార్యక్రమాన్ని గొల్లపూడి ఉమాశంకర్ నిర్వహించగా సాధు చలపతి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. తదుపరి ఐనాల మల్లేశ్వరరావు, దేవరపల్లి వీరయ్య, బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, శశికిరణ్, శేఖర్, సోమేష్, రాయుడు, జీవన్శ్రీ, నాగేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు, రజని, వసంతయామిని, తులసిలపై కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాగా రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. బాలల సినిమా తీసేందుకు ముందుకొచ్చిన చిత్ర నిర్మాతలు అమిరినేని వెంకటప్రసాద్, సాధు సుస్మిత, కన్నిగంటి రవిని అభినందించారు. పట్టణ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, స్థానిక కళాకారులు, దర్శకులు బడుగు మోహన్ రావు, మేరుగ సంజీవరావు, ముట్టడి ప్రకాష్, నవీన్ తదితరులు చిత్ర బృందాన్ని అభినందించారు. తొలుత నాట్యాచారిణి ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం నృత్యాలను ప్రదర్శించింది. సినిమాకు డిఓపీలుగా రమేష్, భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్లుగా ఎం వెంకట, కె శ్రీను, మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్ వెనిగళ్ల వెంకటేశ్వరరావు, స్టిల్స్ డి మధు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం కనపర్తి రత్నాకర్. కార్యక్రమాన్ని ఎం శ్రీకాంత్, ఎం సుబ్బారావు, సంజయ్ పర్యవేక్షించారు. మీరు ఎప్పుడో లిటిల్ సోల్జర్స్ చూస్తుంటారు, ఈ మధ్య వచ్చిన పిల్లల సినిమాలు అంటే అదే ఒక 15 ఏళ్ళు అవుతుంది. ఇంత గ్యాప్లో ఏ ఒక్క నిర్మాత కూడా సాహసం చేయలేని పరిస్థితి. అలాంటిది నా మిత్ర బృందం ఈరోజు ముందుకు వచ్చి నీ మంచి కాన్సెప్ట్కి మేము సహకరిస్తాము, మాకు జేబులు నిండపోయినా పర్లేదు, ఒక మంచి సినిమా తీయాలి, ఈ చిత్రం ద్వారా నీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని నన్ను సహకరిస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన నా మిత్రుడు ముందుగా అమిరినేని వెంకట శివరామకృష్ణ వరప్రసాద్ చేసారు ఉంటారు. ఆ తర్వాత వాడు అక్కడ ఉన్నా కూడా మా చలపతి, నా సోల్మేట్ చలపతి, నువ్వు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించని నన్ను ఇక్కడ పంపించి, తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా గత 4 రోజులుగా నాతో నిరంతరం ఉండి నన్ను ఈ స్టేజ్కి ఈ క్లాప్ దాకా తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్న మా చలపతి గారికి, అదేవిధంగా కన్నిగంటి రవి గారికి,
రమేష్ గారికి, సుష్మిత గారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కొద్ది నిమిషాల్లో మున్సిపల్ చైర్మన్ గారు రాధిక గారు వస్తారు. చెంచుపేటలోని నిత్య సహాయ మాత మందిరంలో బుధవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విభూది బుధవారం కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా మందిరంలో దివ్యబలి పూజ నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ఆర్సీఎం చర్చ్ నిత్య సహాయ మాత మందిరంలో విభూది బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. తపస్సు కాలంలో మొదటి రోజు విభూది బుధవారం నిర్వహించి ప్రజలకు విభూదిని నొసటి మీద సిలువ గుర్తువేయటం ఆనవాయితీగా వస్తోందని దైవ సేవకులు తెలియజేశారు. ఫాదర్ స్లీవా, ఫాదర్ విజయ్ కుమార్, ఫాదర్ మరియాదాసు తదితరులు ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు యావత్ ప్రపంచము తపస్కాలాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఈరోజు విభూది బుధవారం మొదలుకొని రానున్న ఈస్టర్ పండుగ వరకు 40 రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా విభూతిని ధరించి ఈరోజు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు అనే త్యాగక్రియల ద్వారా వారు దేవునితో సఖ్యపడి అలాగనే తమ ఇరుగు పొరుగు వారితో సఖ్యపడి ఉన్నతంగా జీవించడం అనేది ఆనవాయితీ. కాబట్టి ఈ యొక్క విభూతి బుధవారము మానవులమైనటువంటి మనకు తెలియజేసేది ఏమిటంటే మనము మట్టి నుండి వచ్చిన వారము తిరిగి మన్నైపోతాము. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఆ దేవుని చేరాలి. కనుక ఆ ఆత్మను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మనము దేవాలయానికి వచ్చి ప్రార్థనలో పాల్గొని ఉపవాస ప్రార్థనల ద్వారా దాన ధర్మ క్రియలు చేయటం ద్వారా దేవునితోనూ పొరుగువారితో సఖ్యపడి ఉన్నతంగా జీవించాలన్నదే ఈ పండుగ యొక్క ఉద్దేశ్యము, ఈ తపస్కాలం యొక్క ఆశయం కూడా. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కూటమి గెలిపే లక్ష్యం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన సమావేశాల్లో ఆలపాటి పాల్గొన్నారు. పట్టణంలోని 23, 20వ వార్డుల్లో పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా 23వ వార్డులో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆలపాటి పాల్గొని మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. తెనాలి నియోజకవర్గంపై ఎన్నికల బరిలో ఉండే పార్టీలపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని అన్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, గ్రామ, పట్టణ వార్డుల్లోని ప్రతి ఇంటికి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తాడిబోయిన హరిప్రసాద్, కొల్లిపర శివ, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తులు, దేశు యుగంధర్, బోయపాటి అరుణ, దివి అనిత, మహమ్మద్ కుద్దూస్, పెండ్యాల వెంకట్రావు, అన్నం పిన్నారావు, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, పెండ్యాల సుబ్బారావు, కుదరవల్లి శ్రీనివాసరావు, పినపాటి రవీంద్ర, కొండ రమాదేవి, కరీముల్లా, హైమారావు, నాగూర్, పనిదపు దుర్గా, దివి అనిత, రావి సూర్య, కిరణ్ తేజ, వసంతం అశోక్, మల్లవరపు విజయ్ కుమార్, డాక్టర్ కె శివశంకర్, మంగమూరి హైమారావు, గుమ్మడి సాయి భావన, పరుచూరి రమ్య, చల్లగాలి శివశంకర్ రాజు, మంగయ్య, షేక్ నసీం, వేముల రాజేష్, షేక్ బాజీ, కొరవి సత్య, కందుల వేణువర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో మనం రాజకీయాన్ని 24 గంటలు 365 రోజులు రాజకీయాన్ని మనం వదిలిపెట్టకూడదు. మన పార్టీ, మన నాయకత్వం, మన యొక్క ఆలోచన, మన యొక్క సిద్ధాంతం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఆ రకంగా మీ అందరూ కూడా పనిచేస్తారనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. మనకి పని అంటే ఏంటి? ముందల ఎలక్షన్లో ఓటర్ లిస్టు, రెండోది మన యొక్క మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం. ఈ 2 మనం ఎక్కడ కూడా ఆటంకం లేకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ కూడా మరి ముఖ్యంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కన్ఫ్యూజన్కి లోనవ్వద్దు, కమిట్మెంట్తో ఉండండి. మనం మన పార్టీ, మన నాయకత్వాన్ని అనుసరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మనవి చేసుకుంటూ, నాయకత్వం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీ అందరూ, నేను 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు నాకు తెలుసు, ఇవాళ ఎంతమంది అయ్యామో తెలుసు. ఏదో మంది ఎక్కువైతే బలం పెరగాలి,
ఏదో మంది ఎక్కువైంది మజ్జిగ పాలసన అయిందని చెప్పి అనుకునే సామెతకి వెళ్ళకూడదు మనం. మంది ఎక్కువైతే ఇంకా బలం పెరగాలి. ఆ రకంగా మీరు ఉండగలిగితే సమర్థించుకోవాలి, నడవాలి, ఒకరికొకళ్ళు చెప్పుకోవాలి, ఏం అవసరం మనకనే భావం సృష్టించుకోవాలి, ఆత్మవిశ్వాసాన్నితో ముందుకు నడవాలి. ఆత్మవిశ్వాసంతో నడిచిన తెనాలి డీఎస్పీగా నియమితులైన ఎం రమేష్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలో భాగంగా ఆయన మైలవరం నుండి తెనాలికి బదిలీపై వచ్చారు. స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నూతన డీఎస్పీగా నియమితులైన ఎం రమేష్ బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన బి జనార్దన్ రావు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో ట్రాఫిక్ ఏసీపీగా నియమితులై బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం విజయవాడ కమిషనరేట్ పరిధిలో మైలవరం ఏసీపీగా ఉన్న ఎం రమేష్ తెనాలి డీఎస్పీగా నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా తామంతా కృషి చేస్తామన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు వారిని బైండ్ ఓవర్ చేస్తామన్నారు. మహిళా భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని డీఎస్పీ రమేష్ చెప్పారు. నమస్తే అండి, నా పేరు ఎం రమేష్, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్. ఈ రోజున తెనాలి సబ్ డివిజనల్ అధికారిగా పదవి బాధ్యత స్వీకరిస్తాం జరిగింది. గతంలో నేను విజయవాడ కమిషనరేట్ మైలవరంలో ఏసీపీగా వర్క్ చేసి ఈ రోజున ట్రాన్స్ఫర్స్ మీద మన తెనాలి సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా బాధ్యత స్వీకరిస్తాం జరిగింది. 4 లిమిట్స్ ఉన్నటువంటి తెనాలి టౌన్ రూరల్లో ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పోలీసింగ్ గురించి మాట్లాడాలంటే మరి నా యొక్క ఇంపార్టెన్స్ వచ్చే రాబోయే ఎలక్షన్స్లో ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. అలాగే సమస్యాత్మకమైనటువంటి విలేజెస్, అలాగే నార్మల్ విలేజెస్ని కూడా మా స్టాఫ్ అందరినీ కూడా ఎస్ఐ కానీ సిఐలు కానీ మొత్తం స్టాఫ్ అందరినీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు కూడా తెలుసుకోమని చెప్తాం జరిగింది. అలాగే బైండ్ ఓవర్స్కి సంబంధించి రౌడీ షీటర్ల కదలికల మీద కూడా మరి నిఘా పెట్టమని చెప్పేసి కూడా మా అధికారులకు తెలియజేస్తాం జరిగింది. రౌడీ షీటర్ల బైండ్ ఓవర్ కూడా చేస్తాం. అలాగే ఇలిసిట్ లెక్కర్ కానివ్వండి, ఇలిసిట్ ఐడిఆర్కి కూడా వాటి మీద కేసులు పెట్టి తర్వాత గాంజా వాటిని కూడా అరికట్టే ప్రక్రియలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. అలాగే మరి మహిళల భద్రత కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇంపార్టెంట్ కాలేజ్ దగ్గర ఎక్కడ కూడా యూటీజింగ్ జరుగుతాం కానీ, అలాగే మిస్సింగ్ కేసులు వెంటనే ఛేదించి, గర్ల్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ వెంటనే ఛేదించి ఇమీడియట్గా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అవ్వగానే గర్ల్ మిస్సింగ్ కానీ, బాయ్ మిస్సింగ్ కానీ, ఉమెన్ మిస్సింగ్ కానీ ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే టెస్ట్ చేసే ప్రక్రియ కూడా చేయమని చెప్తాం జరిగింది. అలాగే రోడ్డు భద్రత, రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఆ ప్లేస్లో ఎక్కడైతే రిపీటెడ్గా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో దాన్ని కూడా విజిట్ చేసి అధికారులు ఎస్ఐ కానీ సిఐ నేను కూడా విజిట్ చేసి తర్వాత దాని యొక్క మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క సమన్వయంతో రోడ్ యాక్సిడెంట్ కూడా నివారణ చర్యలు తీసుకుంటాం. మరి మా గౌరవ ఎస్పీ గారు అలాగే ఐజీ గుంటూరు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద తెనాల్లో శాంతి భద్రతల పరిరక్షణకి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రజల సహకారం కూడా లా అండ్ ఆర్డర్ సక్సెస్లో మీ యొక్క సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులకు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని అఖిల భారత కాపు జాగృతి జిల్లా అధ్యక్షురాలు కమ్మెల రజ్జని అన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ కాపు బిడ్డకు కష్టం వచ్చినా కాపు జాగృతి అండగా ఉంటుందని తెలియజేశారు. స్థానిక పాండురంగపేటలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమ్మెల రజ్జని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు, అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు. కాపులను ఓటు బ్యాంకుగా గత ప్రభుత్వాలు వాడుకున్నాయని ఇక నుండి అయినా ఆ పద్ధతి మారాలన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ కాపు బిడ్డకు కష్టం వచ్చినా కాపు జాగృతి అండగా ఉంటుందన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకొని వారికి తోడుగా ఉంటామన్నారు. రాజ్యాధికారం దిశగా కాపులు ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో జరిగే కాపు ప్రతినిధుల సభకు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిరాటి శ్రీలక్ష్మి, చందు కనక మహాలక్ష్మి, ఇరుకుర్తి నీలిమ, దాసరి సరోజ, కమ్మెల నాగదివ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యధికంగా జనాభా గల కాపులకి ఎక్కువ కాపులు ఎక్కడున్నారో అక్కడ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము. కాపుల్ని అన్ని పార్టీలు ఎలక్షన్ అప్పుడు వాడుకుని తర్వాత వారికి ఇచ్చే పదవుల దగ్గర మొండి చేయి చూపిస్తున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వము కాపులపై అక్రమ కేసులు ఎక్కువగా పెడుతున్నారండి. కాపులు ఎక్కడున్నారో రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళి ఎక్కడ ఉన్నారో అక్కడ కాపులకి ఎక్కువగా మేలు చేయాలని పదవులు ఇచ్చి, సీట్లు ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా పురోభివృద్ధికి వెళ్ళాలని కాపులందరం ఏకతాటిపై ఉండాలని కోరుచున్నాను. 16వ తేదీ విజయవాడలో జరగబోయే కాపు జాగృతి మీటింగ్కు, కాపు జాగృతి ప్రతినిధుల సమావేశంకు అందరూ రావాలని కోరుచున్నాము. మండలంలో తెనాలి మండల ప్రాంతంలో అన్ని వార్డుల వైపు నుంచి కాపులు ఎక్కడ ఉన్నారో అక్కడ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాము. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ తెనాలి తాలూకా ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పీఆర్సీ అమలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులు బుధవారం పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. ఏపీ జేఏసీ పిలుపులో భాగంగా తెనాల్లో ఉద్యోగ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. 11వ పీఆర్సీ, డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు డి శ్రీనివాస్, పి సూర్యప్రకాష్ రావు, జి సుబ్బారావు, జి శ్యామ్సుందర్, జి మధు చక్రవర్తి, ఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మన తెనాలి డివిజన్ ఎన్జిఓ సంఘం నాయకులు వారు డిమాండ్లను ఒక మెమరాండం రూపంలో మాకు అందించడం జరిగింది. ఈ డిమాండ్లను పై స్థాయికి తీసుకుపోయేదానికి మేము ప్రయత్నిస్తాం. ఇక్కడి నుంచి త్రూ కలెక్టర్ గారికి పంపిస్తాం. మేము ఇవి అన్ని న్యాయమైన డిమాండ్లే. మనకు రావాల్సిన కోరికల్ని మనము పోరాడలే ఎప్పుడు మనకి ఇచ్చేది లేదు. కాబట్టి ఈ పోరాటంలో భాగంగా ఈరోజు మొదటిసారిగా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వీళ్ళు తర్వాత అంచెలంచెలుగా వారు చేస్తారని కూడా మాకు తెలియజేశారు. దీన్ని మేము ఖచ్చితంగా పై దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం. నిర్వహించదలిసినటువంటి మరి వివిధ దశల వారీగా మరి కార్యాచరణ విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 14వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పీఆర్సీ ఏరియర్స్ కానీ, డిఏ బకాయిలు కానీ, మరి అలాగే జీపీఎఫ్ లోన్లు పెట్టినా కూడా ఏపీజీఎల్ఐ లోన్లు కానీ, మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ రోజు వరకు కూడా జీతాలు పడని పరిస్థితి ఉంది. అలాగే పెన్షనర్లు అయితే మరి 1వ తారీఖు పెన్షన్లు రాకుండా వారికి 10వ తారీఖు, 8వ తారీఖు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క హక్కులు మేము కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వంతో. కాబట్టి ఇందు మూలంగా మరి ప్రభుత్వం మరో బీఆర్టీఎస్ రోడ్డు పునరావృతం కాకుండా ఈ ముందుగానే సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోమని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి నెల మనం డబ్బులు కడుతున్నాం, కానీ మనకి ఏ రకమైనటువంటి ఉచిత వైద్య సౌకర్యం కల్పించబడలేదు. మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఉద్యోగస్తులందరికీ కూడా ఉచిత వైద్య సౌకర్యం కల్పించవలసిందిగా మనం కోరుకుంటున్నాం. ఇది కాకుండా సరే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందర మనం డబ్బులు ఖర్చు పెడితే మెడికల్ రీఎంబర్స్మెంట్ ద్వారా మనకి తర్వాత డబ్బులు చెల్లిస్తోంది.
ఇవాళ మ్యాక్సిమం 2 లక్షల రూపాయలు మెడికల్ రీఎంబర్స్మెంట్. మనం డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇవాళ వైద్య ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మెడికల్ రీఎంబర్స్మెంట్ మ్యాక్సిమం 5 లక్షలకి పెంచాలని చెప్పి మన మెమోరండంలో ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం వాళ్ళు 5 లక్షలకి పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇంకా చాలా రకాలైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి, అవి వెంటనే తీర్చాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ఇవాళ దశల వారీ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యక్రమాల్లోనూ సబ్ కలెక్టర్ కార్యాలయాలకి కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఆఫీసుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆఫీసు డ్యూటీలు చేస్తారు. 17వ తారీఖున చలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే 17వ తారీఖున 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి మా పెన్షనర్ల తరఫున మా సంపూర్ణ మద్దతు. సేవా భారతి ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సు శిక్షణా తరగతులను ప్రారంభించారు. మహిళలందరూ కోర్సును సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని నిర్వాహకులు సూచించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బుధవారం మహిళలకు బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలంకరణ అనేది భారతీయ స్త్రీలకు రామాయణ కాలం నుంచి ఉందని, దాన్ని మహారాణులు ఒక ప్రత్యేక కోర్సుగా నేర్చుకునేవారని నిర్వాహకులు అన్నారు. మహాభారత కాలంలో కూడా సైరేంద్రీ వ్యవస్థ పరిశ్రమ స్థాయిలో విస్తరించిందని, సాక్షాత్తు ద్రౌపదీదేవి సైతం అజ్ఞాతకాల సమయంలో విరాట్ రాజు కొలువులో రాణి సుదేష్ణకు వ్యక్తిగత సైరేంద్రిగా వ్యవహరించేవారని కోర్సు నిర్వాహకులు తెలిపారు. మహిళలు ఈ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి మారుతీరాం, నగర కార్యదర్శి త్రిపురామల్లు హనుమంత్ ప్రసాద్, సేవా భారతి నగర కార్యదర్శి వడలశెట్టి లక్ష్మీనారాయణ, బ్యూటీషియన్ కోర్సు నిర్వాహకురాలు వి విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. గత నెల 26వ తారీఖున మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరిగింది. దానికి సుమారుగా ఒక 30 మంది వచ్చి చక్కగా నేర్చుకొని మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఆ ప్రేరణతోటి బ్యూటీషియన్ కోర్సు స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం. మేము ఈ రోజున వసంత పంచమి సందర్భంగా ఈ బ్యూటీషియన్ కోర్సు కూడా వాళ్ళు స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి చాలామంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సేవాభారతి తరఫున పెద్దలందరూ సహకరిస్తున్నారు. అందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సేవాభారతి భారతదేశం వ్యాప్తంగా 150,000 సేవా కార్యక్రమాలు నడుపుతుంది. దానిలో భాగంగా తెనాలి రాష్ట్రీయ స్వయంసేవ సంఘ కార్యాలయంలో సేవాభారతి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రము, అట్లాగే బ్యూటీషియన్ కోర్సు కేంద్రము ఈరోజు ప్రారంభమైంది. దీంట్లో మొత్తం 27 మంది కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే బ్యూటీషియన్ కోర్సులో స్థానికమైన మహిళలు ఎవరైనా కానీ, అట్లాగే కళాశాల విద్యార్థులు ఎవరైనా కానీ నేర్చుకోవాలనుకుంటే బ్యూటీషియన్ కోర్సు ఇక్కడ సేవాభారతి బురిపాలెం రోడ్లో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న సేవాభారతి కార్యాలయంలో సంప్రదించగలరు. ఇక్కడ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు మహిళలకి బ్యూటీషియన్ కోర్సు నేర్పించబడుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ చుట్టుపక్కల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని స్వావలంబి భారత్లో భాగంగా ఈ కార్యక్రమం సేవాభారతి ఆధ్వర్యంలో తెనాలిలో ప్రారంభించబడింది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 40 కోట్లు వచ్చిన వెంటనే రైతులకు చెల్లిస్తామని దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రతినిధి అజయ్ కృష్ణ పేర్కొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో 1,25,000 రూపాయల పసుపు బస్తాలు ఉన్నాయని, అగ్ని ప్రమాదంలో పసుపు బస్తాలు పూర్తిగా కాలిపోయాయని, సుమారుగా 500 మందికి పైగా రైతులు శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపును నిల్వ చేశారని, శుభం మహేశ్వరి శీతల గిడ్డంగికి సంబంధించిన అన్ని రికార్డులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అజయ్ కృష్ణ తెలిపారు. 19వ తారీఖు దుగ్గిరాల్లో ఉన్న శ్యామ్ మహేశ్వరి గారి సంబంధించిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. పరంగా అయితే 1,20,000 నుంచి 1,25,000 బ్యాగుల వరకు ఉండొచ్చు సార్. రైతులు 500 నుంచి 600 మంది రైతుల దాకా ఉండొచ్చు.
మొత్తం అన్నిటికీ కలిపి 40 crores దాకా ఉంది సార్. ఎంఆర్ఓ గారు కోల్డ్కి సంబంధించిన రికార్డు సిస్టమ్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వచ్చారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొన్న శుక్రవారం వరకు ఇక్కడే ఉన్నారు. మన న్యూ ఇండియాకి సంబంధించిన వాళ్ళు వేరే ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేశారు సార్ ఈ లాసెస్ అంతా ఫైండ్ అవుట్ చేయమని. దానికి సంబంధించి ఉపేంద్ర గారు అని ఉన్నారు, శ్రీ ఉపేంద్ర గారు. ఆయన 2 సార్లు వచ్చి అన్నీ చెక్ చేసుకున్నారు. డ్రోన్ కెమెరాస్తో కూడా వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకొని వెళ్ళారు. 100% 40 కోట్లు మనకి వచ్చిన వెంటనే రైతులకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం సార్. మన కోల్డ్ స్టోరేజ్లోకి బస్తాలు వచ్చిన వెంటనే బాండ్స్ ఇష్యూ చేస్తాం. దాని బేసిస్ మీద మనం వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ నాయకులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. కన్నుల పండుగగా జరుగుతున్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు. మంగళవారం రాత్రి ఘనంగా జరిగిన పొగడమానోత్సవం. తెనాలి నూతన డీఎస్పీగా ఎం రమేష్ పదవీ బాధ్యతల స్వీకారం. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.